Welcome to my channel Uma Maheshwari Lifestyle Vlogs. ఈరోజు వీడియో వచ్చి ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదా, ఖాళీగా ఉన్న ఒక ల్యాండ్ని మేము అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చేస్తున్నాం అనండి. ఇది ఒక తోటలాగా మార్చేస్తాం, రకరకాల వెజిటేబుల్స్ పెట్టి. అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చి ఇక్కడేమో మిర్చి ప్లాంట్స్ పెట్టాం, గ్రీన్ మిర్చి. సో ఇవి వచ్చి 200 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి వంకాయ, బ్లూ కలర్లో పొడుగ్గా ఉంటాయి కదా, ఆ వంకాయ ప్లాంట్స్ ఇవి 150 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి హైబ్రిడ్ చిక్కుడుకాయ అన్నమాట. ఇవి ఒక 300 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి గోరుచిక్కుడు అంటే గోకరకాయ అంటారు కదా, ఆ ప్లాంట్స్ ఇవి 500 ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం. ఇవి వచ్చి టమాటో ప్లాంట్స్. టమాటో ఒక 200 ప్లాంట్స్ పెట్టాం, ఇప్పుడే ఖాతాకు వచ్చినవి. ఇవి తొందరలోనే పంట పండుతాయి. అండ్ ఆప్షనల్గా ఇవి చెట్లు పోతుంటే మళ్ళీ పెట్టడానికి ఇక్కడ మేము నారు కూడా చేసి పెట్టుకుందాం. ఇవి 500 ప్లాంట్స్ ఉంటాయి ఇవి. అండ్ ఇవి ఓక్రా ప్లాంట్స్ అంటే బెండకాయ ప్లాంట్స్. ఇవి ఒక 500 ప్లాంట్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మేము బంతి పూలు కూడా ప్లాంట్ చేసాం. అండ్ వాటి పక్కనే ఇదిగో చూడండి, చిట్టి చిట్టి సన్ఫ్లవర్స్ కూడా ప్లాంట్ చేసాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది మన చిక్కుడుకాయ ఉంటుంది కదా, గింజల చిక్కుడుకాయ, ఆ ప్లాంట్ అన్నమాట. తీగ చాలా పెద్దగా పాకింది. అండ్ ఇది వచ్చి గ్రీన్ కలర్ కాకరకాయ. 2 టైప్స్ ఉంటాయి కదా, అది గ్రీన్ కలర్ కాకరకాయ. ఇక్కడ ఒక కాయ కూడా వచ్చింది చూడండి, గ్రీన్ కలర్ కాకరకాయ ఇది. అండ్ దీని పక్కనే ఇది వైట్ కాకరకాయ, కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందిగా ఆ కాకరకాయ, ఇదిగో చూడండి. అండ్ ఇది వచ్చి సోరకాయ, ఆనపకాయ అని కూడా అంటారు కదా, ఆ ప్లాంట్ ఇది. ఇది వచ్చి నాటు దోసకాయ ప్లాంట్ ఇది. సో ఇవి అండి మేము తోటలో పెట్టిన ప్లాంట్స్. ఇవన్నిటికీ కలుపు చాలా పెరిగింది, ఇవి తీయటం కూడా ఉంటుంది ప్లాంట్ వీడియో. ఇంకా ఎక్స్టెండ్ చేయటానికి అక్కడ ల్యాండ్ కూడా ఖాళీగా ఉంది, ఏమేమి పెట్టాలా అని చెప్పి మళ్ళీ చూస్తున్నాం. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే కనుక ఏ పంట పెడితే మంచిగా దిగుబడి వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేయండి. రైతు కష్టం తెలిసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.